ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त बृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं. परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं. हरि ओं तत्सत्. हरे कृष्ण. ఈరోజు మనము ఏకాదశుల గురించి తెలుసుకుంటూ, ఈరోజు ఏకాదశి ఉత్పన్న ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము. పేరులోనే ఉన్నది ఉత్పన్న ఏకాదశి. ఉత్పన్న ఏకాదశి అంటే ఉద్భవించినది, ఉత్పన్నమైనది, జనించినది, పుట్టినది అని ఇన్ని అర్థాలతో వస్తుంది ఉత్పన్న ఏకాదశి. అంటే ఎందుకు ఏకాదశికి ఇది చాలా ప్రత్యేకమైన విశిష్టమైనది అని మనము తెలుసుకున్నప్పుడు మనకు తిథులు ఉన్నాయి కదా. తిథులేమిటి? పాడ్యమి, తర్వాత విధియ, తదియ, తృతీయ, తర్వాత చవితి, పంచమి, షష్ఠి, తర్వాత సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. ఆ 15వ రోజు వచ్చి చంద్రుని యొక్క గమనము. అంటే 15 రోజులు చంద్ర ఇది పెరుగుతూ ఉంటుంది కాబట్టి అలాగా అయినప్పుడు అది పౌర్ణమిగాను, లేకపోతే తగ్గుతూ ఉంటే ఆ రేఖలు అమావాస్యగాను, ఈ విధంగా తిథులు ఉన్నాయి. అంటే ఇలాంటి ఈ తిథులలో మనకి ఏకాదశిని మాత్రము ప్రత్యేకంగా ఎంచుకొని ఆ యొక్క శ్రీ మహావిష్ణువుకి ఆ రోజు మనం అందరం కూడా ఉపవాసం ఉండి భగవంతునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించడము, శ్రవణం చేయడము, కీర్తించడము, స్మరించడము అని ఏకాదశి అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి ఈ ఏకాదశికి ప్రత్యేకత, ఈ రోజే ఈ ఏకాదశి అన్నది పుట్టినది, ఉద్భవించినది. అది ఏ విధంగా అన్న ఆ విషయాన్ని యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి అడిగారనమాట. ఇది భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. ఏమిటి అంటే, మురుడు అని, మురా అనే ఒక అసురుడు ఉండేవాడనమాట. అసురులు చాలామంది చూడండి చాలా బలవంతులుగానే ఉంటారు. ఎందుకు అంటే వారి యొక్క వైఖరి ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు ఘోరమైన తపస్సు చేస్తారు. అలాగ తపస్సు చేసి బ్రహ్మ ద్వారాను, శివుని ద్వారాను వాళ్ళు వరాల్ని పొందుతారు. మనకి బ్రహ్మ ద్వారా కూడా వరాన్ని, రావణాసురుడు కూడా చూడండి ఎంత ఇదిగా వరాన్ని పొంది భగవంతుడు శ్రీరామచంద్రుడు అని కూడా ఆయన్ని గుర్తించలేక ఆయనతోనే యుద్ధం చేయడానికి శాసించారు. అదేవిధంగా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వీరందరూ చేసినటువంటి ఆ ఘోరమైన తపస్సులు ఎలాగుంటాయట ఇంకెవ్వరూ అలాగ చేయలేరు. కాబట్టి వాళ్లకు బ్రహ్మ వరం ఇవ్వడము చేయడము జరుగుతుంది. ఇక వాళ్ళు అలాగే శక్తిని పొంది బలవంతులుగా మారిపోతారు. అసలే వారు హరిని ద్వేషిస్తూ ఉంటారు. అలాగ ద్వేషించే వాళ్ళే ఇంతటి శక్తిని పొందడం వల్ల అంతటి బల సంపన్నులై వాళ్ళు ఏం చేస్తారు, దేవతలను అందరినీ వాళ్ళు హింసించడం మొదలు పెడతారు. అంటే వారికి అంతటి బలాన్ని ఎలాగా వాళ్ళ యొక్క అలాంటి వైరాగ్యమైనటువంటి ఆ తపస్సులు దానిని పొంది వాళ్ళు పొందుతారు. ఇక ఆ విధంగా ఈ మురా అనే రాక్షసుడు కూడా
చాలా బల సంపన్నుడై ఉండి అందరినీ దేవతలని అందరినీ లోకాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా హింసిస్తూ అలాగా చేస్తున్నాడనమాట. ఇక ఏం చేశాడు? నేరుగా స్వర్గాధిపతి అయిన ఇంద్రుని వద్దకే వచ్చి ఆ ఇంద్ర పదవినే కబళించాడు. ఇంద్రుని, దేవాది దేవతలందరినీ కూడా అక్కడి నుంచి తరిమివేశాడు. అప్పుడు ఇంద్రుడు, దేవతలందరూ కలిసి వైకుంఠవాసానికి భగవంతునికి విన్నవించడానికి వెళ్ళారనమాట. అలాగ వెళ్ళి అన్ని విషయాలను అక్కడ తెలియచేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారికి అభయం ఇవ్వడం జరిగింది. ఆ మురా అనే రాక్షసుణ్ణి నేను సంహరిస్తాను, మీరందరూ కూడా మీ మీ స్థానాలకు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఇక ఈ మురా అనే రాక్షసుడు చాలా శక్తి సంపన్నుడుగా ఉన్నాడు కదా. అతడు చంద్రావతి అనే ఒక పట్టణంకి ఇదిగా ఉంటాడు, రాజుగా ఉంటాడు. కానీ అతడు ఆ యొక్క రాజ దీనితో ఆ రాజ టీవీతో ఆ యొక్క మిథ్యాహంకారంతో తానే ఈ లోకాలకన్నిటికీ అధిపతి అన్న ఆ ధోరణిలో ఉంటున్నాడు. ఇక ఈ యొక్క దేవతలతో ఒకరోజు యుద్ధాన్ని ప్రకటించాడనమాట. అలాగ యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఆ యొక్క దేవతలతో భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు వద్దకు మిగిలిన కొందరు వెళ్ళి విన్నవించడం వల్ల మహావిష్ణువు కూడా ఆ యుద్ధరంగానికి వచ్చాడు. ఆ యొక్క మురా రాక్షసుడు ఆ యుద్ధాన్ని ఎలా చేస్తున్నాడు అంటే, మొదట బాణాలను అన్నింటినీ గుప్పిస్తున్నాడు అందరి మీద. ఆ బాణాలన్నీ తగిలి వాళ్ళందరూ హాహాకారాలు చేస్తూ అలాగే నేలకు ఒరిగిపోతున్నారు. మళ్ళీ త్రిశూలాలను ప్రయోగిస్తున్నాడు. ఆ త్రిశూలాలంతా కూడా వాళ్ళ హృదయాలలో గుచ్చుకొని అలాగే రక్తపు మడుగులు అలాగే క్రింద పడిపోతున్నారు. ఇంకా గదను తీసుకొని నేరుగా ద్వంద్వ యుద్ధం చేస్తున్నాడు. అంతేకాకుండా తనకు సమీపంలో ఉన్నటువంటి వృక్షాలనంతా కూడా పెకిలించి ఆ యొక్క అదే దేవతల మీదకి అలాగే గిరాటు వేస్తున్నాడనమాట. ఇక అంతంత పెద్ద వృక్షాలు మీద పడేసరికి దేవతలందరూ నష్టపోతున్నారు. ఈ విధంగా యుద్ధము అక్కడ జరుగుతూ ఉన్నది. ఆ సమయానికి శ్రీ మహావిష్ణువు కూడా దేవతలకి ఇచ్చినటువంటి ఆ వాక్కుని పొంది ఆయన అక్కడ రావడం జరిగింది. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువుని ఆ మురా రాక్షసుడు చూశాడో వెంటనే అక్కడ చేస్తున్న ఆ యుద్ధాన్ని వదిలి నేరుగా మహావిష్ణువుతో యుద్ధం చేయడానికి రావడం జరిగింది. ఎన్ని బాణాలు ఎన్ని వేసినా కానీ ఆ యొక్క అదే మురాకు అవన్నీ కూడా ఏమీ అనిపించడం లేదు. ఇక గదతో ద్వంద్వ యుద్ధం కూడా జరిగింది. ఇద్దరు మహావిష్ణువు, మురా రాక్షసుడు అలాగే కొన్ని వందల సంవత్సరాలు ఆ విధంగా యుద్ధాన్ని చేస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే ఆ యొక్క వరాన్ని పొందాక అంతటి బలాన్ని పొందుతారు. ఎందుకు సంతుష్టుడైపోతారు అలాంటి వాళ్ళు. అలాగే ఒక శరీరము చిక్కిపోయి లేకపోతే అగ్నికి ఆహుతి చేసుకొని ఆకులు అలములు తింటూ ఘోరమైన తపస్సు చేయడం వల్ల వరం కూడా అంత ప్రతిఫలంగా వాళ్ళకి ఇచ్చివేస్తారు. ఆ వల్ల ఆ యొక్క శక్తి వలన వీరు కూడా అలాగా విజృంభిస్తూ ఉంటారు. అలాగ కొన్ని వందల సంవత్సరాలు హోరాహోరీగా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా అందరి అసురులను ఆయనే సంహరించడు. ఆయన ఎవరి చేత ఎవరు సంహరించబడ్డాలో వారే సంహరించే విధంగా ఒక ప్రణాళిక ఉంటుంది. కాబట్టే మనకు అదే ద్వాపర యుగంలో తీసుకోండి, బలరాముడు ఎలాగా గోపబాలుని రూపంలో వచ్చినటువంటి ప్రలంబాసురుడు అనే అసురుణ్ణి బలరాముడే సంహరించారు కదా. ఆ యొక్క గోపబాలుని రూపంలో వచ్చి అక్కడ ఇద్దరు అంటే కృష్ణ భగవానుడు బలరాముడు రెండు జట్లుగా అయిపోయి ఎవరైతే ఓడిపోతారో గెలిచిన వాళ్ళను తమ భుజాల మీద వెళ్ళాలి అనే ఆ యొక్క ఒప్పందము. ఆ విధంగా ఈ యొక్క అసురుడు బలరాముణ్ణి తీసుకొని వెళ్ళేటప్పుడు తన యొక్క నిజస్వరూపాన్ని
బయట పెట్టాడు. అప్పుడు బలరాముడు ఆ యొక్క ప్రలంబాసురుణ్ణి సంహరించడం జరిగింది. అంటే అక్కడ కృష్ణ భగవానుడు ఉన్నారు. కానీ ఈ యొక్క ప్రలంబాసురుడికి ఎవరు బలరాముడే సంహరించాలని ఉన్నది. కాబట్టి ఆయన చేతనే సంహరింప చేశాడు. అదేవిధంగా వీరందరూ కృష్ణ భగవానుడు, బలరాముడు, మిగిలిన స్నేహితులు అందరూ కూడా తాళవనంకి వెళ్ళారు. తాళవనము అంటే మీ తాటి వృక్షాలు. ఆ యొక్క వనంలో కూడా అందరూ ఆ పళ్ళను తింటూ ఆరగిస్తూ సంతోషంగా ఉన్నప్పుడు గార్ధబ రూపంలో రాక్షసుడు ధేనుకాసురుడు అనే రాక్షసుడు రావడం జరిగింది. అలాంటి ఆ రాక్షసుణ్ణి కూడా బలరాముడే అక్కడ సంహరించారు. ఇంకా అదే విధంగా కృష్ణ భగవానుడు కాలయవనుడు అంటే జరాసంధుని యొక్క స్నేహితుడైన కాలయవనుడితో కూడా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు చాలా రోజులు అలాగే గడుస్తూ ఉంది. ఇక ఇతనికి నేను ఇతన్ని సంహరించడం కాదు, ఎవరు సంహరించాలో అతనే సంహరించాలని ఆ యొక్క కాలయవనుడిని గుహలోపలికి తీసుకువెళ్ళడం. భగవంతుడు ఆయన ఆ లోపలికి వచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ ముచుకుందుడు అనే రాజు దేవతలందరి యొక్క వరాన్ని పొంది నిద్రపోతూ ఉండడము, అతడే కృష్ణ భగవానుడు అనుకుని ఆ యొక్క కాలయవనుడు ఆ యొక్క ముచుకుందుణ్ణి తన్నడము, వెంటనే అతని యొక్క కోపాగ్నికి ఆ యొక్క కాలయవనుడు భస్మం అవడం కూడా జరిగింది. అంటే అక్కడ కృష్ణ భగవానుడే ఆ యొక్క కాలయవుణ్ణి సంహరించవచ్చు, కానీ అది ఎవరి వలన ఎవరు సంహరిస్తారు అన్నది ఆయన యొక్క ఒక ప్రణాళిక, ఒక లీల అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా మురా అనే రాక్షసుడికి ఒక సిద్ధమైందనమాట, ఒకరి చేత సంహరించబడాలని. ఆ విధంగా యుద్ధం జరుగుతూ ఉండగా భగవంతుడు అలాగే ఇక ఆ ప్రణాళికలను ఇది చేయాలి కదా, అమల్లో ఉంచాలి కదా. కాబట్టి ఆయన ఒక గుహలోకి రావడం జరిగిందనమాట. అక్కడికి వచ్చి ఆయన యోగ నిద్రకు వెళ్ళిపోయారు. యోగ నిద్ర అన్నప్పుడు భగవంతుడు నిద్రపోతున్నాడు అని కాదు. యోగ నిద్ర అంటే ఆయన అరమోడ్పు కన్నులతో ప్రపంచమంతా కూడా, లోకాన్నంతా కూడా వీక్షిస్తూనే ఉంటారు. అలాగా యోగ నిద్రకి వెళ్ళేసరికి ఈ యొక్క మురా కూడా ఆ యొక్క గుహలోపలికి ప్రవేశించడము, రావడంతోటే భగవంతుడు యోగ నిద్రలో ఉన్నాడని తెలుసుకుని వెంటనే ఆ యొక్క ఖడ్గాన్ని దూసి భగవంతుణ్ణి సంహరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ భగవంతుని యొక్క శరీరం నుంచి ఒక దివ్య తేజస్సు, ఒక స్త్రీమూర్తిగా మనం చూస్తున్నాం చూడండి. అష్ట హస్తాలతో ఒక సుందరమైన రూపంతో రావడం జరిగింది. ఆ యొక్క స్త్రీమూర్తి ఆ దేవతనే ఆ మురా రాక్షసుణ్ణి సంహరించడం కూడా జరిగింది. యోగ నిద్ర నుంచి లేచినటువంటి భగవంతుడు ఎదురుగా స్త్రీమూర్తి అందమైన రూపాన్ని చూసి ఆయన గ్రహించి నీకేం వరం కావాలి కోరుకో అన్నప్పుడు ఆమె ఏమీ పలకలేదనమాట. అప్పుడు భగవంతుడు ఈరోజు ఏకాదశి అంటే తిథులలో ఆ రోజు ఏకాదశి అనమాట. ఏకాదశి రోజున నీవు నీ యొక్క శక్తి చేత ఆ యొక్క మురా అనే రాక్షసుని సంహరించావు కాబట్టి నీవు నీ నామము ఏకాదశి అంటే ఏకాదశి దేవత అని ఆ నామాన్ని ఆ దేవతకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఎవరైతే ఈ యొక్క ఏకాదశి దేవతను అంటే ఏకాదశి ఆ దేవతతో పాటుగా భగవంతుణ్ణి మనము ఆరాధిస్తాము, ప్రార్థిస్తాము, వారందరూ కూడా ముక్తుల్ని పొందుతారు అని చెప్తారు. అంటే ఈ ఏకాదశి అనేది మొట్టమొదట ప్రారంభమైంది ఈరోజు, అంటే ఆ యొక్క ఉత్పన్న ఏకాదశి రోజు. కాబట్టి ఎవరెవరైతే ఇంతవరకు కూడా ఏకాదశులు పాటించకుండా ఉంటారో చూడండి, వారు కూడా ఈ యొక్క ఉత్పన్న ఏకాదశి రోజు నుంచి వారికి అనుకూలమైన విధంగా వారు ఉండవచ్చు. నిర్జల ఏకాదశి ఉండవచ్చు, జలాన్ని తీసుకోకుండా ఉండవచ్చు, జలాన్ని తీసుకుంటూ ఏకాదశి ఉండవచ్చు, పాలు పండ్లు వాటితోనూ ఉండవచ్చు. అది కుదరదు అంటే చక్కగా భూమి లోపల వేర్లతో ఉన్నటువంటి కాయగూరలు చాలా ఉన్నాయి. ఆ
ఆ కాయగూరలతోటి, సగ్గు బియ్యము వాటితో తయారు చేసుకున్న పదార్థాన్ని తింటూ అది కూడా ఉపవాసము ఉండవచ్చు. అంటే ఎన్నో ఆప్షన్స్ మనకి భగవంతుడు ఇది కాకపోతే ఇలా, ఇలా కాకపోతే ఇలా ఉండండి. మొత్తానికి ధాన్యము, హ్మ్, బియ్యము వీటినన్నింటిని కూడా ఆ రోజు మనము అవాయిడ్ చేయాలి. అదొక్కటి తప్ప మిగతా అన్నింటిని కూడా భోజనం ఆ రకాలు ఉన్నాయి కదా! వాటినంతా కూడా తినవచ్చని మనకి ఏకాదశి రోజుల్లో చెప్తున్నారు. కాబట్టి ఎవరెవరైతే ఏకాదశులను పాటించకుండా ఉంటారో ఈ యొక్క ఉత్పన్న ఏకాదశి నుంచి వాళ్ళు ప్రారంభించారంటే 24 ఏకాదశులు ఒక్కొక్క సంవత్సరము 25 ఏకాదశులు వస్తాయి. అన్ని ఏకాదశుల్లో వాళ్ళు ఆ యొక్క ఫలితం ఏమిటి? ఆ ఏకాదశుల్లో పూర్తిగా వాళ్ళు భగవంతునికి వాసంగా ఉంటారు. దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ హృదయాలలో ఉండేటువంటి ఆ కల్మషాలన్నీ పోగొట్టుకొని వారు కొద్ది కొద్దిగా, కొద్ది కొద్దిగా పూర్తిగా భగవంతునికి ఏ భక్తియుత సేవలో ఉంటూ భగవంతుని వద్దకు చేరుకొని ఒక ముక్తి మార్గమే ఈ ఏకాదశి అనేది. మరి ఈ యొక్క ఉత్పన్న ఏకాదశి రోజు ఏమి విశిష్టత, ఏమి విషయాలున్నాయి అంటే, ఈ యొక్క ఉత్పన్న ఏకాదశి రోజు దానం చేయడము చాలా గొప్ప విషయం. ఈ దానము అనేది అపాత్ర దానం అంటే పుణ్యకర్మలకి వస్తది. అంటే ఈ దానాన్ని కూడా మనము మంచి పుణ్యకార్యంగా ఇవ్వాలి. అంటే ఒక వ్యక్తి తాగుబోతుగా ఉంటాడనుకోండి. అలాంటి వ్యక్తికి దానం చేయడం వలన ఆ వ్యక్తి వెళ్ళి అలాగా తాగడానికి తీసుకొని ధనాన్ని వ్యర్థం చేశాడనుకోండి, అతనికి ఇచ్చినందువల్ల మనకి పుణ్యం రాదు. ఇంకా అతనికి ఉన్నటువంటి కర్మలు అన్నీ కూడా మనకు అవి ప్రాప్తమవుతాయి. కాబట్టి దానం ఇచ్చేటప్పుడు ఎవరికి ఇచ్చినా కానీ అది మంచిగా వాళ్ళు ప్రాప్తంగా పొందేటట్టుగా ఇవ్వాలి. అలాంటి వ్యక్తులకి మనము ఆహారంగా తీసి ఇవ్వచ్చు కానీ ధనాన్ని ఇవ్వడము అలాగా చేయకూడదు. ఇంకా దే మందిరాలకు వెళ్ళి ఆ రోజు గోశాలలకి అలాగా దానం కూడా ఇవ్వచ్చు. ఎవ్వరు కూడా ప్రతి ఏకాదశికి మందిరానికి వెళ్ళి భగవంతునికి ఆ దానం అంటే హుండీలో వేయడం కానీ గోశాలకు చేయడం అది చాలా విశిష్టమైన విషయంగా చెప్తారు. దీపదానం ఆ ఉత్పన్న ఏకాదశి రోజు దీపాలను కూడా దానం ఇచ్చి దీపాన్ని వెలిగించే విధంగా చేయడం చాలా ప్రధానం. ముఖ్యంగా శాలిగ్రామ శిల ఉంటే దాన్ని పూజ చేయడము, భగవంతునికి తులసి మాలతో అలంకరింపజేసి ధూప దీప నైవేద్యాలతో అలంకరణ చేసి చక్కగా మనము ప్రార్థించడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ ఏకాదశిని మనము అనుసరించినా కానీ ప్రయోజనం ఏమిటి అంటే 1000 గోవులు దానం ఇచ్చినంత పుణ్యమట. మనము ఎక్కడ ఒక్క గోవుని కూడా దానము ఇచ్చే పరిస్థితిలో ఉన్నామా? లేదు. కానీ ఇలాంటి కలియుగంలో ఇలాంటి ఏకాదశి వ్రతాలను చేయడం వల్ల 1000 గోవుల్ని దానం ఇచ్చినంత ప్రతిఫలం అంటే మనము వదులుకోకూడదు కదా! ఏకాదశిని తప్పకుండా మన వల్ల అయినంత వరకు ఉండడానికి ప్రయత్నించాలి. అదే ఏకాదశుల యొక్క ప్రాముఖ్యత. ఇంకా ఏమి ఆ రోజు భగవంతునికి చక్కగా అలంకరణ చేసి పూజలు అన్నీ చేస్తూ నామస్మరణ ఆ నామస్మరణలో కూడా మనము ఎన్నో మనము నామాలతో ఆయన్ను పలుకరించవచ్చు. ఎన్నో గీతాలను కీర్తనలు చేయవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ప్రార్థించవచ్చు. ఇంకా మళ్ళీ అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం అంటూ భగవంతుని కీర్తన చేయవచ్చు. అదేవిధంగా హరే కృష్ణ మంత్రాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎలాగైనా హరే కృష్ణ మంత్రాన్ని మనకు తృప్తిగా అంటే భగవంతునికి ప్రీత్యర్థంగా ఏ విధంగానైనా కానీ ఆయనకు అర్పించవచ్చు. ఆ విధంగా కృష్ణనామ కీర్తనను నిరంతరము ఆ ఏకాదశి రోజుల్లో పాటించడం వల్ల
అంత మనము పితృదేవతల ఆ యొక్క రుణాలను తీర్చుకున్న వాళ్ళమవుతాము. ఇక అన్ని ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ప్రతి ఏకాదశికి వర్తిస్తుందనమాట. ఒక్క ఏకాదశి అలాగని కాదు. కాబట్టి ఏకాదశి అని అన్నప్పుడు మనము ఆ యొక్క భగవంతుని కోసమై, ఆయన ప్రీత్యర్థమై మనము అనుసరించడం. శాస్త్రాల్లో మనకి ఈ పద్ధతుల్లో మీరు ఏకాదశులు చేయండి అన్నప్పుడు అదే పద్ధతుల్లో మనము అనుసరించడం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఉత్పన్న ఏకాదశి. కాబట్టి దయచేసి ఎవరెవరైతే ఏకాదశులు పాటించకుండా ఉంటారో ఈ ఉత్పన్న ఏకాదశి నుంచి ప్రయత్నం మొదలుపెట్టి కొద్ది కొద్దిగా అన్ని ఏకాదశులలో కనీసం ఎన్ని ఏకాదశులు చేయగలుగుతారో అన్ని చేయగలిగినా కానీ అది మనకి ప్రాప్తమే. ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.